అందరికీ నమస్కారం. సాయి న్యూస్ కి స్వాగతం. ఇప్పుడే అందిన వార్త. కరెంటు బిల్లు కట్టేవారికి ముఖ్య ప్రకటన. ఏపీ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో విద్యుత్ శాఖ భారీ శుభవార్త చెప్పింది. దీంతో విద్యుత్ వినియోగదారులు ఎగిరి గంతేస్తున్నారు. ఏపీ ప్రజలకు విద్యుత్ ఛార్జీల పెంపు భయం లేకుండా 2025-2026 సంవత్సరానికి సంబంధించి డిస్కంలు వార్షిక ఆదాయ నివేదికను రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలికి అందజేశారు. ఈ నివేదిక ప్రకారం విద్యుత్ ఛార్జీల పెంపునకు ప్రతిపాదనలు చేయలేదు. ఇది ప్రజలకు ఒక పెద్ద ఊరట కలిగించే విషయం. 2025-2026 విద్యుత్ కొనుగోలు నిర్వహణకు 58,868.52 కోట్ల అవసరం ఉంటుందని అంచనా వేశాయి డిస్కంలు. విద్యుత్ విక్రయాల ద్వారా 44,185.28 కోట్ల ఆదాయం మాత్రమే లభిస్తుంది. మొత్తం 14,683.24 కోట్ల లోటు ఉంటుంది. లోటు ఉన్న వినియోగదారులపై అదనపు భారం వేయడం జరగదని డిస్కంలు స్పష్టం చేశాయి. 2025-2026 75,926.22 మిలియన్ల యూనిట్లు విద్యుత్ విక్రయం జరుగుతుందని అంచనా. ఉచిత వ్యవసాయ విద్యుత్తు కోసం 12,927 మిలియన్ల యూనిట్లు అవసరమవుతాయని పేర్కొన్నారు. విద్యుత్ కొనుగోలు వ్యయం యూనిట్కు 4.80గా అంచనా. ప్రస్తుతం ఇది యూనిట్కు 5.12గా ఉంది. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అమరావతిలో డిస్కంల ట్రాన్స్కో, జెన్కో, సీఎండీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాబోయే 6 నెలల విద్యుత్ ఉత్పత్తి, వినియోగం, సరఫరాపై చర్చ జరిగింది. విద్యుత్ వినియోగం డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని సరైన ప్రణాళికలు రూపొందించాలని మంత్రి సూచించారు. సోలార్, విండ్ విద్యుత్ ఉత్పత్తిని పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రజలకు భారం లేకుండా విద్యుత్ సరఫరా కొనసాగించాలి. గత ప్రభుత్వ తప్పిదాల ప్రభావం ప్రజలపై పడకుండా కూటమి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు ఉచిత విద్యుత్తుపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని, విద్యుత్ వినియోగదారులలో వోల్టేజ్ సమస్యలు తగ్గించే విధంగా న్యాయమైన సేవలను అందించాలని మంత్రి సూచించారు. వినియోగదారులపై విద్యుత్ ఛార్జీలు వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి అమల్లోకి రానున్నాయి. ఏపీ ఈఆర్సీ అవసరమైన మార్పులను పరిశీలించి తుది నిర్ణయం ప్రకటిస్తుంది. ఈ నిర్ణయాలతో ప్రజలు ఆర్థికంగా ఊరట పొందే అవకాశం ఉంది. విద్యుత్ వినియోగదారులు భయపడవలసిన అవసరం లేదని పేర్కొన్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.